హేమంత్ బిశ్వాల్ శర్మ తీసుకొస్తాను. హేమంత్ బిశ్వాల్ శర్మ అప్పటికే మంత్రిగా, అదే సార్ హేమంత్ బిశ్వాల్ శర్మ అక్కడ మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి కావాలనేది కోరిక. అక్కడికే శారదా చిట్ ఫండ్ కుంభకోణం ఆల్రెడీ వచ్చింది. తరుణ్ గొగోయ్ కొడుకు, అదేవిధంగా గౌరవ్ గొగోయ్ రాజకీయ వారసుగా అరగనట్టు చేస్తాను. కాబట్టి నేను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక నిందేయాలని చెప్పేసి వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతాలో పోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి ఏముంటుంది మరి భారతీయ జనతా పార్టీలో పోతే? భారతీయ జనతా తెలంగాణ రాష్ట్రం ఉన్న సభ్యులంతా 8 మంది, మన ఎంపీలకు సంబంధించి 8 మంది గెలిచినా కూడా మనం చూసిన జూబ్లీస్ కావచ్చు, కంటోన్మెంట్లు కావచ్చు, తెలంగాణ లోకల్ బాడీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ పెవిలిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు అదేవిధంగా శరత్ గారు. మనం చర్చ చేద్దాం. 1944 నుంచి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు మేమేన్ని స్థాపించినాం? భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్ని అప్పులైనాయి, ఎన్ని ప్రభుత్వ రంగం స్థాపించారు, ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిరు, అని జీడీపీ పరిస్థితి ఏంది, రూపాయ పరిస్థితి ఏంది, ఈ దేశంలో పేదరికం కానీ నిరుద్యోగం కానీ ఏ విధంగా అన్ని మేము చర్చ చేద్దాం. ఒట్టినే మీరు ఏదో నరేంద్ర మోడీ గారు ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడితే దేశ ప్రజలు నమ్మరు. అదే కాకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండి వారు పెట్టినటువంటి డిమాండ్ల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆనాడు రాష్ట్రాలకు 32% మాత్రం ఇస్తా ఉన్నారు, రాష్ట్రాలకు మీరు 50% వాటా ఇవ్వండి అని చెప్పేసి, అదేవిధంగా జనాభా ప్రతిపాదికన 20% ఇవ్వండి, ఆర్థిక క్రమశిక్షణ గురించి 20% ఇవ్వండి, అదే కాకుండా 32% ఏమో ఏదైతే ఆర్థిక క్రమశిక్షణ కాదు రాష్ట్రానికి ఫండ్స్ ఇచ్చే దాని మీద ఇవ్వండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండి వారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు సూచన చేసిన 13వ ఆర్థిక సంఘం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వారు ఇచ్చింది 42% మాత్రమే, 50% వారు డిమాండ్ చేసి ఇచ్చింది 42%. అందులో కేంద్ర ప్రాంతం 1% పోతే 40% మాత్రమే రాష్ట్రాలకు ఇస్తా ఉన్నారు. ఇట్లాంటి అంశాల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి దాన్ని తీసుకొచ్చి ఏకంగా రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో పోతాడు, భారతీయ జనతా పార్టీలో పోయి ఏమయ్యేది ఉంటుంది? భారతీయ జనతా పార్టీలో పోయి ప్రధానమంత్రి అయితే లేదుగా. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, తర్వాత అమిత్ షా గారు ఉన్నారు, ఇంకా చాలా మంది నాయకులు వెయిట్ చేస్తా ఉన్నారు ప్రధానమంత్రి పదవి కోసం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చేయలేదు, సచ్చేలేదు. ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు చూసిరు. అందుకే జమిలీ ఎలక్షన్ జరిగితే ఏమైనా లాభం జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతాం. అదే కాకుండా ఇక భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఏదో గౌరవించినట్టు, అదే కాకుండా మొన్న రాకేష్ రెడ్డి గారు కూడా మన చాలా నిండు అసెంబ్లీలో మాట్లాడాడు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అయితే బాగుంటుందని చెప్పి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖండించలేదు. అదే కాకుండా చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి ఆగాలి బాపండి సార్, నేను మీరు మాట్లాడుతున్నా నేను రాలేదు, ఆగండి సార్, ఆగాల. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ, ఇగో ల్యాండ్ అక్విజిషన్ ఈ పరిస్థితికి వచ్చింది, మీరు ఇచ్చిన నీళ్ళు ఇన్ని ఖర్చు పెట్టినాం, ఇంకా ఇన్ని శాంక్షన్ చేయాల్సి ఉంది, కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఎప్పటికప్పుడు కేంద్రంలో మంత్రులు కలుస్తూ రిపోర్ట్లు ఇస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయి. అరే 2014, 2023 వరకు మీరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండి ఐటీఆర్ ప్యాట్ వెనకపోయింది, తెలంగాణ 7 మండలాలు పోయినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారు అవమానిస్తే మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మీరు మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ 70,000 కోట్ల తెలంగాణ అప్పు ఈ రోజు 7 లక్షల కోట్లు అయింది. తెలంగాణ 11.5% అత్యధిక రేట్లకు తీసుకొచ్చి ఒకనాడు మెట్రో 2వ స్థానం, ఈ రోజు 9వ స్థానం దిగజారింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పట్టించుకున్న పాపాన బోలెట్. మెట్రోని టేక్అవుట్ చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ మెట్రో వచ్చింది, అదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సమకూర్నాయి. కాబట్టి హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా మూసీకి సంబంధించిన నిధులు ఇవ్వండి. ఎందుకంటే నర్మదా అదే ఆనాడు కూడా మన్మోహన్ సింగ్ గారికి సంబంధించినటువంటి ఏదైతే తర్వాత ఆయన రెస్పాన్స్ ఏంటి? గుజరాత్ లో నరేంద్ర మోడీకి ఇచ్చిన దానికంటే ఇప్పుడు ఇస్తే సగమే వస్తాయని చెప్పి మోడీ అన్నారు. సార్ అక్కడ చెప్పింది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీరు పెట్టిన డిమాండ్లు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీరు ఏదైతే నర్మదా నది కట్టే ప్రాజెక్టుకు 90% జాతీయ ప్రాజెక్టు గుర్తించండి అని చెప్పి, మరి మాకు ఇక్కడ మూసిని ప్రక్షాళన చేసుకుంటే నిధులు ఎవరైతే, మూసికి అనుమతి ఎవరైతే అప్పులు తెచ్చుకుంటే మీరు అనుమతి లేదు కదా, అనుమతి అదే కదా. ఇప్పుడు ఎందుకు అనుమతి లేదు క్లియరెన్స్ సార్? ఏసీ పెట్టలేదు సార్. ఇప్పుడు ఏషియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7,000 కోట్ల రూపాయలు శాంక్షన్, మరి ఎట్లా చేసింది? ఏషియన్ బ్యాంక్ ఎట్లా చేసింది అంటే ఏషియన్ బ్యాంక్ చేసింది ఏసీ మస్తు ఉంటారు. మేము అదే చెప్తాం, ఫైనాన్స్ కార్పొరేషన్ అవి కాళేశ్వరం లోన్లు ఇవ్వలేదా? ఇక్కడ చాలా లోన్లు ఇచ్చేవాళ్ళు మస్తు ఉంటారు గవర్నమెంట్ కు, ఎందుకుంటారు? ఇక్కడ నరేంద్ర మోడీ గారు మీరే అంటారు కదా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాడి దగ్గర ఎక్కువ రేట్ ఇచ్చింది, దాన్ని తక్కువ రేట్ చేసామని చెప్పి. సార్ ఇప్పుడు ఇంత చెప్తున్నారు, ప్రైవేట్ సంస్థలు చాలా మంది లోన్లు ఇస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం అదిగా సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 15 రాష్ట్రాల్లో సొంతంగా అధికారం ఉన్నది, 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారం ఉన్నది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వతహాగా 4 రాష్ట్రాలు, కేరళతో కలిపి 4, 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సరే డైరెక్ట్ ఇండైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తా ఉంది. మొత్తం 7 రాష్ట్రాలు. తెలంగాణ దేశంలో కాంగ్రెస్ పార్టీ 99 మంది ఎంపీలు ఉన్నారు. అరే కాంగ్రెస్ పార్టీ ఏం లేదు, మీరు మాట్లాడితే విశ్లేషణ ఏమైనా అర్థం ఉందా? మీరు మాట్లాడేదానికి మేము అదే చెప్తున్నాం. మేము చర్చ చేస్తాను, మీరు సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చ చేస్తాను. ఒక్క నరేంద్ర మోడీ గారు ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నా నెలకొల్పి ఉంటే, అరే దేశంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అండి? ఎయిర్ ఇండియా కానీ మొదలు పెడితే, కేంద్రీయ విద్యాలయాలు మొదలు పెడితే, ఐఐఎంలు, ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, నవోదయ స్కూల్ ఒకటా రెండా అండి? నాకు అర్థం కాదు. ఆనాడు 1947 పరిస్థితి ఏంది, ఈ రోజు పరిస్థితి ఏంది? ఆ రోజు అప్పులు నరేంద్ర మోడీ గారు పొలిటికల్, మీరు నరేంద్ర మోడీ అన్నది పొలిటికల్ యాంగిల్ కాదా చెప్పండి సార్? పొలిటికల్ యాంగిల్ వారు మాకు పొలిటికల్ యాంగిల్ లేదు. మా ముఖ్యమంత్రి గారికి సదుద్దేశం, మోడీ గారికి ఏమున్నదో తెలియదు. ఎందుకంటే వారు ఎక్కడికి పోయినా మీరు పొలిటికల్ ఈ రోజు చేంజ్ చేసిండు. పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు, చంద్రబాబు నాయుడు గారికి పోతురి, ఒకటే రెండో మొత్తం ఆయన ఎపిసోడ్ అంతా కూడా పొలిటికల్ యాంగిల్ తప్ప తెలంగాణకు ఒక మీరు అనాపైసి ఇప్పుడు శాంక్షన్ చేసిరా చెప్పండి? తెలంగాణకు ఇవాళ 9,000 కోట్లతో ఏం 9,000 సార్? ఇప్పుడు కాదండి, అవుటర్ ఇప్పుడు రోడ్లు పోతున్నాయి తెలంగాణ, మహారాష్ట్ర నుంచి రోడ్లు కర్ణాటక ఎక్కడి నుంచి పోతాయి? మేమేం ఒకటే కోరుతా ఉన్నాం. మేమేం చెప్తా ఉన్నాం? మా కేంద్రంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వేసారు ఈ రోడ్డు సార్. దయచేసి రైల్వేలు వేసారు. ఎక్కడ రైల్వే లేదు సార్? రైల్వే నిర్మాణం చేసింది ఎవరు? అవుటర్ అదేవిధంగా సార్ హైవే తెచ్చింది ఎవరు? రైల్వే నిర్మాణం బ్రిటిష్ వాళ్ళు చేశారు. 50,000 కిలోమీటర్లు బ్రిటిష్ వాళ్ళు చేస్తే మన ఈ 70 సంవత్సరాల్లో చేసింది 20,000 కిలోమీటర్లు కూడా కాదు సార్. హైదరాబాద్ మెట్రో, హైదరాబాద్ కి ఇచ్చిన మెట్రో భారతదేశంలో 2వ స్థానం, ఈ రోజు 9వ స్థానానికి దిగజారింది. 1 కిలోమీటర్ మెట్రో పెరిగిందా? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రైలే తెలియదు. మా సైడ్ ఉన్న వాళ్ళకి అసలు రైలు అంటే తెలియకుండా. భరత్ గారు హైదరాబాద్ చూడండి, 2014 నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు దత్తాత్రేయ గారు మంత్రి ఉన్నారు, కిషన్ రెడ్డి గారు మంత్రి ఉండు, బండి సంజయ్ గారు మంత్రి. తెలంగాణకు ఓన్లీ ఏమనంటే రోడ్లు, రైల్వే లైన్ తప్ప. మీరు బీహార్కి ఇచ్చిన మాకు 54,000 కోట్లు ఇచ్చిరా, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన 1,00,000 కోట్లు ఇచ్చిరా? అరే మీరు అప్పులు తీసుకొచ్చి బీహార్ వేణుగోపాల్ రెడ్డి గారు రెస్పాండ్. ఏ ఉద్దేశంతో కామెంట్ చేశారు నరేంద్ర మోడీ ఇవాళ? ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు గెలిగిండు మాట్లాడినప్పుడు మోడీ గారిని. అది ఎవరు మాట్లాడతలేరు, అది ఎవరు చెప్తలేరు. ఏమని గెలిగిందంటే ఇది కేంద్ర చెప్పే స్టార్టింగ్ లో మోడీ మన్మోహన్ మోడీ అది కాదు. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు మోడీని గెలికిండు. ఏం గెలికిండంటే ఇది కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాం కాదు, ఇది అభివృద్ధికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అని మాట్లాడాడు.